హుజూరాబాద్ అంటే ఉత్తమ్ గడ్డ కాంగ్రెస్ అడ్డా అని పేరుంది. కొంతకాలంగా సూర్యాపేట జిల్లాలోని హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఉత్తమ్ దూకుడికి బీఆర్ఎస్ కారు డ్యామేజ్ అవుతోంది. దీంతో హుజూరాబాద్ కాంగ్రెస్ కంచుకోటగా మారింది. అక్కడ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలా ఏళ్లుగా పోటీ చేస్తూ విజయం సాధిస్తున్నారు. కానీ 2019లో మాత్రం ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచినా అక్కడ రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేశారు. దాంతో హుజూర్ నగర్ లో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆ బైపోల్స్ లో బారస అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి విజయం సాధించారు. ఆ తర్వాత ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవాలో ఉత్తమ్ ప్రభంజనంతో సైదిరెడ్డి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత ఎంపీ ఎన్నికల సమయంలో కారుకు గుడ్ బై చెప్పి సైదిరెడ్డి బీజేపీ గుట్టికి మారారు. దాంతో ఆయన్ను కమలం పార్టీ నల్గొండ ఎంపీగా బరిలోకి దింపింది. కానీ ఆయన అక్కడ కూడా ఓడిపోవడంతో సైలెంట్ అయ్యారు. అటు 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత హుజూర్ నగర్ లో గులాబీ పార్టీ చాలా గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. సైదిరెడ్డి కారు దిగాక మాత్రం హుజూర్ నగర్ లో పార్టీకి బలమైన క్యాడర్ ఉన్నప్పటికీ కారు పార్టీని ముందుకు నడిపే డ్రైవర్ లేక క్యాడర్ మొత్తం గాంధీ భవన్ వైపు చూస్తోంది. అయితే సైదిరెడ్డి పార్టీ మారే సమయంలో కొందరు లీడర్లు మాత్రమే ఆయన వెంట నడిచారు. మరికొందరు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కానీ ఎక్కువ మొత్తంలో నేతలు మాత్రం ప్రస్తుతం కారు పార్టీలోనే కంటిన్యూ అవుతున్నారు. అయితే ఇప్పుడు తమను ముందుకు నడిపే లీడర్ కావాలంటూ వారంతా హైకమాండ్ ను కోరుతున్నట్లు తెలిసింది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను ఎండగట్టేందుకు తామంతా సిద్ధంగా ఉన్నా నడిపించే నాయకుడు లేకుండా పోయారని చెప్పారట. కనీసం జిల్లాలో బీఆర్ఎస్ కు పెద్ద దిక్కుగా ఉన్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని అయినా హుజూర్ నగర్ ఇన్ఛార్జ్ బాధ్యతలు తీసుకోవాలని కోరుతున్న ఉమ్మడి నల్గొండ వ్యాప్తంగా హస్తం దెబ్బకు ఆయన తట్టుకోలేక ససేమిరా అంటున్నట్టు సమాచారం. మొత్తంగా బీఆర్ఎస్ ఓటమి తర్వాత పార్టీ మారిన చాలా నియోజకవర్గాలకు ఇప్పుడిప్పుడే కొత్త ఇన్ఛార్జీలను బీఆర్ఎస్ నియమిస్తోంది. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు సైతం కొత్త ఇన్ఛార్జీలను నియమిస్తోంది. అయితే హుజూరాబాద్ లో మాత్రం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని బలంగా ఢీకొట్టే నేత కోసం అన్వేషణ చేస్తున్నట్లు సమాచారం. చూడాలి మరి హుజూర్ నగర్ లో బీఆర్ఎస్ కు కొత్త ఇన్ఛార్జ్ గా ఎవరిని నియమిస్తారో, ఆ కొత్త ఇన్ఛార్జ్ ఉత్తమ్ దెబ్బకు తట్టుకునేనా అనేది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.